ఏంటి రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అంతే కోసుకున్నంత అభిమానం ఏంటి బ్రో? పిచ్చి ప్రేమ మాకేంటంటే ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు రామ్ చరణ్ గారే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అని చచ్చిపోతాం బ్రో మేము ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చి అన్నగారు కట్అవుట్ కోసం ఎవరు వస్తారు బ్రో? ఆ జనాభా వచ్చింది అంత. ఏ హీరోకి వస్తారు అంత కట్అవుట్ కి? అంటే నిలువెత్తు రూపం మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి ఈ మూవీలో? బ్రో అంత హైట్ లేపారు అన్న. గ్లోబల్ స్టార్ అంటే అంత లేకపోతే ఎలాగన్నా? గ్లోబల్ స్టార్ అంటే అంత అంతే. కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? పుష్ప, బాహుబలి, దానమ్మ మొగుడు ఎవరు ఏం పీగలేరు అంతే. మా రామ్ చరణ్ అన్న చేసి చూపిస్తాడు. 100 కోట్లు 10 రూపాయల టికెట్ అప్పుడే 100 కోట్లు బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ కొట్టాడు. వేలు పెట్టుకొని రావడం కాదు. నాన్ బాహుబలి రంగస్థలం ఇండస్ట్రీ 100 కోట్లు ముందు తెచ్చింది రామ్ చరణ్ అన్న మగధరతో. అది మ్యాటర్. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? మేమంతా గ్యాంగ్ తో వచ్చామన్నా. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి ఎండలో వస్తారా? ఎండతో మాగేమాడన్నా. ఎండ వాన ఏ వచ్చినా అన్నయ్య కట్అవుట్ చూడడానికి వచ్చాం అంతే. ఈసారి ఇట్టి కొట్టడం కన్ఫర్మ్ అంట. నేషనల్ అవార్డు సంక్రాంతి మొగుడు. ఓకే బ్రో, థాంక్యూ. బ్రో ఏంటి మరి ఎలా అనిపించింది కట్అవుట్? ఎలా అనిపించింది? మామూలుగా లేదు, అదుపులు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఈ రేంజ్ లో ఉండిద్దని? అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు నిజంగా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు, 256 ఫీట్ కట్అవుట్ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది బ్రో ఫస్ట్ టైం చూడడం? చాలా ఫస్ట్ టైం అండి. చాలా ఆత్రంగా కూడా ఉంది మాకు. చూసినంతసేపు మాకు గుంటూరు నుంచి వచ్చేదాకా మాకు ఆగలేదు. వచ్చాక కట్అవుట్ చూసాక మా కళ్ళలో అంత ఆనందం ఉందంటే అంత ఆనందం మీకు అర్థం అవుతుంది. ఆయన వైపు చూస్తుంటే సూర్యుడు కంట్లో పడుతున్నాడు ఏంటండి? ఆయనే సూర్యుడు మాకు. బాహుబలిలో ఎలా కనబడతారు? వెనకాల విజువల్ అలా కనబడుతున్నారు. సేమ్ బాహుబలిలో విజువల్ అట్లా ఉంది. ఇండస్ట్రీ గేమ్ చేంజర్ అంతే, పక్కా గేమ్ చేంజర్. ఫస్ట్ డే కలెక్షన్ ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుంది అంట? అది మామూలుగా ఉండదు సార్. బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అంతే. ఆస్కార్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇండస్ట్రీ. అవార్డు పక్కా చాలా మూవీస్ వచ్చినాయి కదా, అన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తారంట. పక్కా ఇచ్చేస్తారు సార్ ఈసారి. నిర్మాత ఇచ్చేస్తాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు, మా అన్న రామ్ చరణ్ అన్న కూడా ఇచ్చేస్తాడు పక్కా ఇండస్ట్రీకి. ఇప్పుడు చూస్తున్నట్లే సుకుమార్ గారు అంటున్నారు కదా, ఇంటర్వెల్ సీన్ అదిరింది మామూలుగా ఉండదు. ఈసారి నేషనల్ అవార్డు పక్కా ఎక్స్పెక్టేషన్ పెట్టుకో. నేషనల్ అవార్డు ఇచ్చేసి వెళ్తారు సార్ పక్కా అంతే. అది మాస్ లుక్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారు లుక్ ఎలా అనిపించింది? సూర్యుడిని కళ్ళల్లోకి ఎత్తి చూడలేము, అట్లాగే నా అన్న కట్అవుట్ కూడా చూడలేము.